గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రేమించిన వారికి దూరం అవ్వడం కానీ, కుటుంబ సభ్యులతో వివాదాలు, ఇష్టమైన వారికి దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి మనస్పర్ధలు, చికాకులు, మెంటల్ టెన్షన్లు, కోపం వల్ల, కోపంగా మాట్లాడడం వల్ల, నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. చికాకు, కోపం తగ్గించుకోండి. మనసుకి ఇష్టం లేని పనులు చేయవలసి వస్తుంది. కొంచెం మనోనిగ్రహాన్ని పెంచుకోవాలి. అలాగే మీకు ఏం కావాలో తెలియక బాధపడే పరిస్థితి, విరక్తి ఆలోచనలు కనపడుతున్నాయి. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి. బయట ఫుడ్లు మానేయాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళకి దూరం అయ్యే పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాటలు విని పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టపోతారు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు, భూములు గృహాలు కొనేటప్పుడు జాగ్రత్త. వైవాహిక జీవితంలో కూడా గొడవలు కనపడతాయి. జాగ్రత్త. వివాహ సంబంధాలు ఆలస్యంగా కుదిరే అవకాశం కనపడుతోంది. వ్యాపారంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కుటుంబంలో గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే మనస్పర్ధలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లాంటి సమస్యలు లాంటివి మిమ్మల్ని కొంచెం కలచివేస్తాయని చెప్పొచ్చు. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. ఇంట్లో సంబంధించినటువంటి ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అప్పుల బాధలు కూడా మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది. అప్పులు తీర్చుదామన్నా కుదరని పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు చేజారే పరిస్థితి కనపడుతోంది. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా వాయిదా పడిపోతూ ఉంటాయన్నమాట. అనుకున్నంత ఆదాయం రాకపోవడము, వీసాలు రిజెక్ట్ అవ్వడము, తప్పుడు ప్రదేశాల్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టి నష్టపోవడాలు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనేటప్పుడు తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడము, పాలసీలు, ఇన్సూరెన్స్లు కట్టేటటువంటి విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. భరించలేని ఖర్చులు పెరిగిపోతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు కనబడటం లేదు. ఉద్యోగిని వ్యవహారస్తులందరూ కూడా మానసిక ఒత్తిడి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకి, కోర్టు తగాదాలకి వాటికి చాలా దూరంగా ఉండడమే మంచిది. లేదా వివాదాలు, కోర్టు తగాదాలు వాయిదాలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. శారీరక కోరికలు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యామోహాలు బాగా పెరిగిపోయే అవకాశం కనపడుతుంది. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం, కోరికలని అదుపులో పెట్టుకోవడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండాలి. షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెడితే పూర్తిగా నష్టపోతారు. కాబట్టి జాతక పరిశీలన చేయించుకుని జాతకంలో బలం ఉంటేనే వాటిలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయడం మంచిది. వ్యాపారస్తులకి కష్టానికి తగ్గ లాభం అయితే కనబడటం లేదు. పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహారాలు, లేకపోతే ట్యాక్సులకు సంబంధించిన ఇబ్బందులు కనపడతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు, ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ సమస్యలు కనపడుతున్నాయి. ఆర్థిక నష్టం కనపడుతోంది. కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్త. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. పిల్లల వల్ల లేదా పిల్లలకి సంబంధించినటువంటి ఉద్యోగ వివాహ ప్రయత్నాల వల్ల కొంచెం ధన నష్టం కనపడుతుందని చెప్పచ్చు. ప్రేమికుల మధ్య అపార్థాలు, గొడవలు, విడిపోయే అవకాశాలు, దూరం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, మానసిక ఒత్తిడి కనపడుతోంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి, శారీరక కోరికలకి, వాంఛలకి మాత్రం ఖచ్చితంగా దూరంగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడతారు. కుటుంబ కలహాలు పెరిగిపోతాయి. ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతూ ఉన్నాయి. మానసిక ఒత్తిడి కనపడుతోంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. విద్యార్థులు కూడా అనవసరమైన వ్యక్తులతోటి రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్ల లేదా చెడు స్నేహితుల వల్ల చదువు పాడే అవకాశం కనపడుతుంది. మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వలేకపోవడము, చదువుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ తగ్గడంతో పాటుగా అనుకున్నంత మార్కులు, ఉత్తీర్ణతలు కనపడటం లేదు. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకి భర్తతో విభేదాలు, విలువైన వస్తువులు కనపడకుండా పోవడాలు, ఇంట్లో సమస్యలు, కత్తిపేటల దగ్గర లేదా పొయ్యిల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సామాన్య లాభాలే కనపడుతూ ఉన్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార మార్పులు చేసినా, కొత్త వ్యాపారాలు ప్రారంభించినా జాతక పరిశీలన చేయించుకోవాలి. అప్పుల విషయంలోనూ, రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక అనుకూలతలు బాగానే కనపడుతూ ఉన్నాయి. అయితే నూతన ఒప్పందాలు, ఏదైనా కాంట్రాక్టులు తీసుకున్నా, ఏదైనా కొందాం అనుకున్నా, ఏదైనా ఒప్పందాలు చేసుకుందాం అనుకున్నా, లావాదేవీలు జరపాలనుకున్నా కూడా అనుకూలంగా కనపడుతోంది. ఇక క్రయ విక్రయాల వల్ల లాభం కనపడుతోంది. కాబట్టి గృహాలు, భూములు అమ్ముదాం అనుకున్నా, కొందాం అనుకున్నా, వాహనాలు, బంగారం లాంటివి క్రయ విక్రయాలు చెప్పే వారికి లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారాలు చేసే వారికి కూడా లాభాలు ఉన్నాయి. మొండి బాకాయలు వసూలు అవుతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. ఏం పని చేసినా పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. ఆర్థిక విషయాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని వెతికే మార్గాన్ని అన్వేషించుకోగలుగుతారు. గొడవలు, సమస్యలు తగ్గుతాయి. పెద్దలతోటి, ఇంట్లో కుటుంబ సభ్యులతోటి, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో ఉండే వివాదాలు పరిష్కారాలు అవుతాయి.
ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గి లాభాలు పెరుగుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి కష్టానుతగ్గ ఫలితంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత కలయికలు కనపడుతున్నాయి. అలాగే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి, శిక్షణలో తీసుకునే అవకాశాలు, ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. ప్రశాంతంగా ఉంటుంది. స్త్రీలకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పొచ్చు. బంగారపు ఆభరణాల యోగ్యత, వస్త్రప్రాప్తి, పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన సంక్రమింపవలసిన పితృపూర్వకాస్తులు సంక్రమిస్తాయి. లిటిగేషన్లు ఏమైనా ఉంటే తీరతాయి. పార్టీషన్లు జరుగుతాయి. కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విదేశాల్లో ఉండే వారికి ఆర్థిక వృద్ధి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పొచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా శుభకార్యాలు జరుగుతాయి. స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా మీ అంతటి మీరు మీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా అనుకూలిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించగలుగుతారు. పార్ట్ టైం బిజినెస్లు చేసేవాళ్ళకి అనుకూలంగా కనపడుతోంది. వివాహం విషయంలో కూడా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు, పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా అనుకూలంగానే కనపడుతోంది. భార్యాభర్తల మధ్య సామరస్యత, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలతో ఎదురుకు వెళతారు. వ్యాపార పరంగాను భూముల యందు, గృహాల యందు బాగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు కట్టేవారికి అనుకూలంగా కనపడుతోంది. షేర్లోను, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారు జాతక పరిశీలన చేయించుకునే పెట్టాలి, లేకపోతే నష్టపోతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి బాగా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ కలిసి వస్తుంది. గృహాలు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అనుకూలతలు, ప్రభుత్వపరమైన గృహలబ్ధులు పొందే అవకాశం ఉంది. భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రశాంతంగా కాలం గడుపుతారు. మంచి ప్రదేశాలు చూస్తారు. వివాహానంతర జీవితంలో వచ్చేటటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. భర్తకి భార్యకి మధ్య అనుబంధం పెరుగుతుంది. వివాహేతర సంబంధాలు తగ్గించుకోగలుగుతారు. వ్యసనాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. విద్యార్థులకి పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది. అలాగే చిన్న కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు, మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగుల అనుకూలమైన వాతావరణము, సమస్యల పరిష్కారము, పని ఒత్తిడి నుంచి బయటపడడంతో పాటుగా చేసే పని ఎందు శ్రద్ధ, మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పొచ్చు. స్త్రీలకు కూడా మానసిక దృఢత్వం పెరుగుతుంది. మనోవేదన తగ్గుతుంది. ప్రేమించిన వాళ్ళతో కలయికలు, ఇష్టమైన కోరికలు తీర్చుకోగలుగుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా బాగా కృషి చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు. డబ్బులు రొటేషన్ అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మాపేటలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలను కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా అంతర్గత శత్రువులు కానీ, కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక, లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం, లేదా భూతప్రేత పిశాచాది గాలులు సోకే అని అనుమానాలు, ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా
మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాం, సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. ఇంకా పూర్తి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి.